హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా మన ఆరో వీడియోని మొదలు పెట్టేసుకుందాం. మన ఆరో వీడియోలోని కథ పేరు ముక్కోటి కైలాసం. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారక ముందే జనం గుంపులు గుంపులుగా చేరారు. కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు, మరికొందరు తడి బట్టలతోనే వచ్చేశారు. అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్లొడుతున్న తలలతో కొబ్బరికాయలు హారతి కర్పూరం చేతపట్టి ద్వార దర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు. శంభో శంకర, సాంబ సదాశివ భజనలు, హరహర మహాదేవ స్మరణలు. ఉత్తర ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. జనం కిక్కిరిసిపోతున్నారు. ఏమిటయ్యా తోసుకోవడం? మేం పాదవాడ నుంచి వచ్చామయ్యా, మేం తెల్లవారుజాము నుంచి కాచుకున్నామయ్యా. అవతల ఆడంగులు కళ్ళు కనిపించటంలే. ఓ అబ్బా, మాకు ఉన్నారులేవయ్యా ఆడంగులు. ఓ హుస్ ఆ హస్, హరహర మహాదేవ. ఇంకా తెరవరేమయ్యా తలుపులు. జనం పెరిగిపోతున్నారు. కాళ్ళు తొక్కుకుంటున్నారు, డొక్కల్లో పొడుచుకుంటున్నారు. ఎత్తైన ఉత్తర ద్వారం తలుపులు మూసే ఉన్నాయి. క్షణానికి పెరిగిపోతున్న జనం మధ్య ఓ ముసల్ది. ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం. ఆ ముసలమ్మ స్నానం చేసినట్లేదు. దాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కు తోసేస్తున్నారు జనం. తలుపులు తీయండోయ్! జనం కేక. కాస్త ఆగండోయ్! లోపల నుంచి అర్చకుల కేక. కరణం గారొచ్చారా? లోపల నుంచి అర్చకులు. ఆ. మున్సబు గారొచ్చారా? ఆ. పెద్ద దొరగారి గుమస్తా గారొచ్చారా? ఆ. పెద్ద శెట్టి గారొచ్చారా? ఆ. తలుపులు తీయొచ్చునా? ఆ. ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. నమ పార్వతీపతయే. కొబ్బరికాయలు పెటేల్ పెటేల్ మని పగిలాయి. కర్పూర హారతులు వెలిగాయి. జేగంటలు శంఖాలు కలిసి మోగాయి. జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు. ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోశారు. స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మంటపం వైపు బయలుదేరాయి. మళ్లీ తొక్కిసలాట, కోలాహలం. ముసలమ్మను నుంచోనివ్వరు, కూర్చోనివ్వరు, తోసేస్తున్నారు. విగ్రహాలు బయలుదేరటంలో జనం కూడి స్వామి వెంట బయలుదేరారు. గుడికి ముక్కోటి మంటపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాళ్ళు. ఆ రద్దీలో, ఆ తోపిలాటలో బిచ్చగాళ్ల పక్కనొచ్చి పడింది ముసలమ్మ. విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ల మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఈ ముసలిముండేడ్నించొచ్చింది? పక్కనున్న బిచ్చగాళ్ళు అసహ్యించుకున్నారు. ముసలమ్మ లేవలేక చతికిలబడిపోయింది. మాట రావటం లేదు. బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్ళు కనిపిస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, పంగనామాలు పెట్టుకున్న వాళ్ళు, విభూది తీర్చిన వాళ్ళు, రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరి ముక్కలు అడుక్కుంటున్నారు. మధ్య మధ్య ఏడ చచ్చావేం, ఆడకెళ్ళి అడుక్కో, మేం రాత్రి నుంచి ఇక్కడ కూకున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు. చింపిరి జుట్టు ముసలమ్మ, బోసి నోటి ముసలమ్మ, లోతు కళ్ళ ముసలమ్మ మాట్లాడదు. పడిన చోటు నుంచి కదల్లేదు. అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, కబోదిని తల్లి, అనాథ జన్మ తండ్రి, రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బిచ్చగాళ్ళు. చింపి జుట్టు ముసలమ్మ ఏమీ అడగదు. గుడికి ముక్కోటి మంటపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ల కేకలు పెరిగాయి. కొత్త బిచ్చగాళ్ళని రానివ్వటం లేదు. అమ్మలక్కలు తిడుతూ వాళ్ళ హక్కులు కాపాడుకుంటున్నారు. ముసలమ్మ ముందు 2 కొబ్బరి ముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది, కానీ మింగుడు పడలేదు. తాంబూర గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్ళు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే కుష్టు బిచ్చగాడు అమ్మా నాయనా బూతులు తిట్టి యథాస్థానానికి పంపించేశాడు. రాత్రి జాగరణ. జనం ఎక్కువయ్యారు. ముక్కోటి మంటపంలో శివ సంకీర్తన జరుగుతుంది. వాళ్లతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు. ముసలమ్మ ఉలకదు, పలకదు. ఓ రాత్రివేళ ముసలమ్మ పక్కకి ఒరిగి పడుకుంది. తెల్లవారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి. పడుకున్న ముసలమ్మ లేవలేదు. బిచ్చగాళ్లంతా పైసలు లెక్క పెట్టుకొని కొబ్బరి ముక్కలు మూట కట్టుకొని లేవబోతూ లేవ్వే ముసలిముండా అన్నారు. స్నానం చేయని ముసలమ్మ, దేవుణ్ణి చూడని ముసలమ్మ, సాంబ శివ అనని ముసలమ్మ ముక్కోటి నాడు చచ్చిపోయింది. చచ్చిందిరోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్లంతా. ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్లంతా పోటీ లేకుండా ఐకమత్యంగా మళ్లీ అడుక్కున్నారు. కథ సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.